పరిశుద్ధుడు గనుడు అయిన మా పరమ తండ్రి, గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని క్షేమముగా కాపాడి ఈ జూన్ మాసము నెల ఆఖరి దినము ఇటు విధముగా నీ మందిర ఆవరణములో నీ పేరు పెట్టబడిన నీ ప్రజలుగా అయా నీవు సంపాదించిన నీ స్వరక్తం చేత సంపాదించిన సంఘముగా మేము ఈ విధంగా సమకూర్చబడి సమాజముగా కూడుకొని ఇటు విధముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో రాబోయే దినాలు నీ పాదాలకు అప్పగించుకుంటూ ఇదిగో ప్రభా, రేపటి నుంచి మళ్ళీ 7వ నెల ప్రారంభమవుతుంది. ఆ దినాలన్నీ కూడా మాకు క్షేమకరంగా ఉండేలాగా సహాయం చేయమని, అందుకు సరిపోయే విధముగా మేము నిలబడడానికి సహాయం దయచేయమని, రాబోయే దినాల్లో ఎటువంటి పోరాటం మేము పోరాడాలో, ఎటువంటి వ్యతిరేకతలు మేము ఎదుర్కోవాలో మాకు తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవుడివి, నీ కను దృష్టికి ఏది మరుగు కాలేదు ప్రభా. నువ్వు ఉన్నవాడివి, అనువాడివి, అంతేకాదు రాబోతున్న వాడివి కూడా నీవే ప్రభా. ఆదియు అంతము నీవై ఉన్నావు ప్రభా. ఈ దినము నీకు తెలుసు, జరిగిపోయిన దినాలు మీకు తెలుసు, జరగబోతున్న దినాల్లో మీకు తెలుసు. మా జీవితాల్లో ఏమి రాబోతున్నాయో సమస్తమును ఎరిగి ఉన్న దేవుడివి. ఇదిగో ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని సిద్ధపాటు కలిగి మేము ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నీ శక్తి చేత అలనాడు ప్రభా, నీ ప్రజలు అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు కనాను దేశానికి ఏ విధంగా అయితే వాళ్ళని సిద్ధపరుస్తూ నాయకుల చేత, ఏ విధంగా అయితే వాళ్ళని బలపరుస్తూ, ఏ విధంగా అయితే వాళ్ళ అవసరాలను తీరుస్తూ నడిపించావో ప్రభా, అట్టి విధముగా నాయన ఈ దినము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి ఈ దినమునైనా ప్రత్యేక రీతిలో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ నెహెమ్యా గ్రంథంలో మనము 7 అధ్యాయాలు మనము దేవుని కృపలో కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. నెహెమ్యా గురించి మనం ఒక మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటే మాదిరి కలిగిన నాయకుడు అని చెప్పచ్చు. నాయకత్వానికి ఒక మాదిరి ఎవరైనా ఉన్నారంటే చాలా ప్రధానమైన నాయకులలో మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, అదే సమయంలోని ఎజ్రా యాజకుడు. కాబట్టి నాయకత్వం అవ్వదు, నాయకుడి యొక్క స్థానంలో నెహెమ్యా వెళ్తుంది. కాబట్టి నెహెమ్యా గురించి మనం చూస్తున్నప్పుడు ఒక లీడర్, తను ఒక లీడర్ యొక్క క్వాలిటీస్, నాయకత్వం యొక్క లక్షణాలు మనము ముందుకు వెళుతున్నప్పుడు, మన కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు, మన జీవితాన్ని నడిపించుకోవడానికి నాయకత్వం మనదే. మన కుటుంబాలకి నాయకులు మనమే, మన కుటుంబాలకి మన జీవితాలకి కూడా నాయకులు మనమే. కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నది మనిషిగా మనకు తెలియకపోతే మనల్ని మనం నడిపించుకోలేము, మన కుటుంబాన్ని కూడా నడిపించుకోవడం చాలా కష్టం. ఈ రెండు ఈ భూమి మీద చాలా కష్టం. చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే నీ బ్రతుకు నువ్వు బ్రతకడం, నీ కుటుంబ జీవితాన్ని కొనసాగించడం. ఈ రెండిట్లోనే అపవాది అనేక రకాలుగా నిన్ను దాడి చేస్తూ ఉంటుంది. నీ జీవితాన్ని ముందుకు వెళ్లకుండా నిన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ మనసుకి గాయం చేస్తుంది, నీ శరీరానికి బలహీనత తీసుకొస్తుంది, నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు నిలబడుతున్నావు అనేటప్పటికీ నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుంది, నీ కుటుంబంలో నిలబడుతున్నావు అనేటప్పటికీ నీ పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ చేస్తుంది. సో వ్యక్తిగతంగా నువ్వు ఎంతగా నిలబడితే అంతగా నిన్ను నువ్వు బ్రతికించుకోగలవు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు నడిపించుకోగలవు. నువ్వు డిస్టర్బ్ అయిపోయావు అనుకో, నీ బ్రతుకు పాడైపోద్ది, నీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా నాశనం అయిపోతారు. సో కాబట్టి నాయకత్వపు జీవితము చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. నేను ఎక్కువగా బుక్స్ ఏమైనా చదివితే నాయకత్వపు పుస్తకాలు చదువుతాను. నేను ఏదో పాస్టర్ గారిని అయిపోయానని చదవను. నా బ్రతుకుని నేను తీసుకెళ్ళాలి. నాకైతే 3 ఉన్నాయి: సంఘాన్ని తీసుకెళ్ళాలి, నా బ్రతుకుని నేను తీసుకుని వెళ్ళాలి, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలి. నేను సరిగ్గా నా బ్రతుకుని నేను నడిపించుకోవడం నాకు చేత కాలేదనుకోండి, 2 పడిపోతాయి. ఒకటి కుటుంబము పడిపోతుంది, నేను నడిపించే సంఘం కూడా పతనం అయిపోతుంది. కాబట్టి ప్రభువుని నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు ఆ సంఘ కాపరి మీద ఆధారపడి ఉంటాయి. ఆ సంఘ కాపరి యొక్క నడిపింపును బట్టి, ఆ సంఘ కాపరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆ సంఘ కాపరి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ని బట్టే ఆ సంఘం ఆధారపడి ఉంటుంది. అంతకు మించి ఆ సంఘం ఎదగదు. కాబట్టి
వ్యక్తిగతంగా నాయకులుగా నా మటుకు నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఏదైనా బుక్స్గా నేను చదువుతుంటే నా ఇంట్లో ఎక్కువగా నాయకత్వపు బుక్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ లీడర్స్ యొక్క బుక్స్నే ఎక్కువ నేను స్టడీ చేస్తూ ఉంటాను. అందులో నెహెమ్యా నాకు చాలా ఇష్టమైన వాడు. ఎందుకంటే విచిత్రమైనటువంటి జీవితం నెహెమ్యాది. చాలా అద్భుతమైనటువంటి జీవితం. మానవ జీవితంలో ఎన్ని మెలకువలు, ఎంత జ్ఞానము, ఎంత వివేచన, ఎంత జాగ్రత్తగా, ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ కూడా నెహెమ్యా జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. సో మీరందరూ కూడా అవన్నీ నేర్చుకున్నారనే నేను ఆశపడుతున్నాను. 7వ అధ్యాయం వరకు కూడా. సో 8వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దేవునితో మనము దేవుని ప్రజలుగా దేవునితో ఎలాగ మనము రీకనెక్ట్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా మనకి 8వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తాయి. సో కాబట్టి ఈ 8th చాప్టర్ నుంచి మనము దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి రిలేషన్, 6వ అధ్యాయం వరకు కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కట్టాలో, ఎలా కడతాడో అన్నటువంటి స్టాండర్డ్స్ మనం నేర్చుకున్నాం. మన పర్సనల్ లైఫ్తో మనం ఎలాగ దేవుడు మనతో మాట్లాడతాడు, వ్యక్తిగతమైనటువంటి జీవితంతో మనము ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి వారితో ఎలాంటి సహవాసం చేయాలి, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరితో మనం రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరి సహాయం తీసుకోవాలి, ఎవరి సహాయం తీసుకోకూడదు. చాలామంది ఎంతమంది మనకి సహాయం చేయడానికి వస్తారు, ఎవరెవరి సహాయాన్ని మనం అవాయిడ్ చేయాలి, ఎవరెవరి సహాయాన్ని మనం తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసాం. మరి మీ అందరికీ ఎంతమందికి అది అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ అధ్యాయాలన్నీ కూడా ఇంకా కొత్తగా నెహెమ్యా అధ్యాయం చదువుతూ ఉంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాలో చాలా మార్పులు వచ్చినాయి. నేను చాలా మార్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మేది ఒకటే, నేను మారుతున్నాను అంటే సంఘం కూడా మారుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు మూర్ఖులు, వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే 12 మంది శిష్యులు సరిగ్గా లేరు కదా. 12 మంది శిష్యులు సరిగ్గా ఉన్నారా? సంపూర్ణత అక్కడే లేదు. కాబట్టి సంఘంలో సంపూర్ణత ఉండాలి అని అనుకోవడం అన్నది మన పొరపాటు. ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోట్లు మనకు కనిపిస్తాయి. నేనేమన్నానంటే నెహెమ్యా గ్రంథాన్ని కంప్లీట్ అయిపోయేటప్పటికి మీరు అక్కడితో స్టాప్ చేసేకండి. మీ ఇంటి దగ్గర కూడా మీరు నెహెమ్యా గ్రంథాన్ని ఎప్పుడైనా టైం ఉన్నప్పుడల్లా మీరు చదువుతున్నట్లయితే నాయకత్వపు జీవితం మనకు తెలుస్తుంది. బాగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆత్మ సంబంధంగా కూర్చుని మనం జాగ్రత్తగా స్టడీ చేయగలిగితే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. సరే, మనము 8వ అధ్యాయంలో, నెహెమ్యా 8వ అధ్యాయంలో మనము లాస్ట్ వీక్ ఎన్నో వచనం వరకు మనం చెప్పుకున్నామండి. 10వ వచనం వరకు, 7వ వచనం వరకు అనుకుంటా చెప్పుకున్నాం. మొదటి వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకసారి చూద్దామా? నేను చదువుతాను, మీరు చూడండి అలాగా, లేదా చదవండి, నిద్రమోత ఎగిరిపోద్ది. ఒకసారి 8వ అధ్యాయం 1వ వచనం నుంచి గట్టిగా చదవడానికి ప్రయత్నం చేస్తే ఆ గట్టి వాయిస్కి ఏమవుద్దంటే నరాలు కొంచెం పైకి వచ్చేలాగా కొంచెం నిద్రమొత్తు ఉన్న నరాలన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి మనకి మొత్తం తగ్గిపోద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అప్పుడప్పుడు అలా అరిపిస్తూ ఉంటాను, అరుస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో. ప్రైజ్ గాడ్. 8వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ కూడా అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు ఎప్పుడు కూడా పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ చెప్తుంది ఏంటంటే యూనిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యముతో సేవకుడు చెప్పిన ప్రతి మాటకి కూడా సంఘం ఎప్పుడైతే ఏకత్వం పొందుకుందో, ఎక్కడ ఏకత్వం వచ్చింది? నాయకుడు అనేటువంటి నెహెమ్యా ఏం చెప్తున్నాడో అది వింటున్నారు అందరూ కూడా. నెహెమ్యా ఏవైతే ఫాలోఅప్ చేస్తున్నాడో అవన్నీ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ అంతా కూడా ఫాలోఅప్ అవడం వల్ల అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. నెహెమ్యా ఒక్కడే చేయలేడు, అలాగే సేవకుడు ఒక్కడే ఏమీ చేయలేడు. సేవకుడితో పాటుగా సంఘం అంతా కూడా ఏకత్వము, ఐక్యతగా ముందుకు వచ్చినట్లయితే ఇది నాది. నేను రాగానే అదే చెప్పాను వేళ, అందుకనే వాక్యానికి రిలేటెడ్గా ఉంటుందండి. సో సేవకుడు ఒక్కడే చూసుకోడు అన్నీ కూడా, ఇదంతా కూడా నాది, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘము, దేవుడు నాకు ఇచ్చినటువంటి మందిరము అని, ఇది వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని కాకుండా మనము ఏం చేయాలంటే మన ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా మందిరాన్ని కూడా మనం ఏం చేయాలి, చక్కగా క్రమముగా మర్యాదగా ఇది నా బాధ్యత అనుకుని ఎవరి పని వాళ్ళు
చేసేవారముగా ఉండాలి, సేవకునితో పాటుగా. అక్కడ ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది, అది ఏక మనస్సుకులై నీటి గుమ్మము. మనం రాబోయే దినాల్లో ఈ 12 గుమ్మాల యొక్క చరిత్ర మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం సబ్జెక్ట్ వైజ్గా మనం టీచ్ చేసుకుంటున్నాం కాబట్టి వీలైతే మొత్తం ఈ 12 గుమ్మాలు, యెరూషలేము చుట్టూ కూడా ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాల యొక్క చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ గుమ్మాల గురించి మీకు నూతన నిబంధనలో కూడా కనిపిస్తుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేసే ప్రయాణంలో, యేసుక్రీస్తు చేసే ఆ కోనేటి ఆ యొక్క దగ్గర అక్కడ స్వస్థత కలిగినప్పుడు ఇలా చాలా చోట్ల గుమ్మాల గురించి మనకు రాస్తాడు. ఇది యెరూషలేము పట్టణం యొక్క గుమ్మాలు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటన్నది మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ గుమ్మం పేరేంటి? నీటి గుమ్మం ఎదుట మైదానం మీద యెహోవా ఇశ్రాయేలుగా ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, ఎవరు చదవాలి ధర్మశాస్త్రాన్ని అంటే? నేను నాయకుడిని కదా, నేను నడిపిస్తున్నాను కదా, దేవుడు నన్ను నడిపించాడు, ఇంతవరకు నేనే గొప్ప కార్యాలు జరిగించానని నెహెమ్యా ఎజ్రా స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అక్కడ ప్రత్యేకంగా యాజకత్వం చేసేవాళ్ళు ఎవరు అని తెలుసుకుని, ఎజ్రాయే నాయకుడు, ఎజ్రాయే యాజకుడు కాబట్టి, ఎజ్రాయే దేవుని యొక్క వాక్యాన్ని చదవగలడు కాబట్టి ఎజ్రా అని పిలిపించుకున్నాడు. ఎజ్రాని పిలిపించుకొని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చుకొని ఆ మైదానంలో ధర్మశాస్త్రం అనగా మోషే రాసినటువంటి 5 ఖండాలు. చెప్పండి ఒకసారి, చూడకుండా గట్టిగా చెప్పాలి ఒకసారి. ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. చాలండి. కొంతమంది అమ్మమ్మ అన్నారు, అంటే పర్లేదండి కవరింగ్ అలా కవర్ చేస్తేనే కానీ అవ్వదు కదా, లేకపోతే కష్టమైపోద్ది. చాలామందికి తెలియదు ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా చాలామంది తెలియదు. ధర్మశాస్త్రం అంటే ఈ 5 ఖండాలు, మొట్టమొదటి బైబిల్లో ఉన్న పాత నిబంధనలు ఉన్నటువంటి ఈ 5 మోషే ద్వారా దేవుడు బయలుపరిచినవి. తర్వాత యెహోషువ వచ్చేస్తాడు. మోషే చనిపోతాడు, యెహోషువ వచ్చేస్తాడు. మోషే ద్వారా రాయబడినటువంటి గ్రంథాలన్నీ కూడా, మోషేకి బయలుపరిచినటువంటి విషయాలన్నీ కూడా, మోషే ద్వారా దేవుని ప్రజలకు దేవుడు అనేకమైన విషయాలు, నిర్గమము వారి యొక్క ప్రయాణములో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించడం కానీ, దేవుని మందిరములో ఎవరెవరు ఎటువంటి బాధ్యత తీసుకోవాలి, లేవీలు ఏం చేయాలి, యాజకులు ఏం చేయాలి, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఏం చేయాలి, వాళ్ళ కట్టడలు, ఏ మాంసం తినాలి, ఏ మాంసం తినకూడదు, ఏ కాయగూరలు తినాలి, ఏ కాయగూరలు తినకూడదు, ఎలాంటి పండగలు ఆచరించాలి, పండగ ఇలాగెలాగ ఆచరించాలి, ఏ నెలలో ఆచరించాలి, ఏ సంవత్సరంలో ఆచరించాలి, ఎన్ని రోజులు ఆచరించాలి, ఎట్టి విధముగా ఆచరించాలి, ఎక్కడ ఏ స్థలంలో ఆచరించాలి, ఏ విధంగా వారు చేయాలి, వారు ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకూడదు, వారి కుటుంబ జీవితంలో ఎలాగ ఉండాలి, వారి ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయించాడు. సో కాబట్టి ఇశ్రాయేలీలు ఖచ్చితంగా వాటిని పాటిస్తారు, వాటి ప్రకారంగా నడుస్తారు. యూదులందరూ కూడా ఇప్పటికీ కూడా దాని ప్రకారంగానే వారు జీవించడానికి ఇష్టపడతారు. అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి ఆ మొదటి ఆజ్ఞ ప్రకారంగా యేసుక్రీస్తుని ఇంకా వారు అంగీకరించరు. యెహోవా దేవుడిని వారు ఇంకా అంగీకరిస్తారు. సృష్టికర్త అయినటువంటి ఆయనే ఇంకా యేసుక్రీస్తు ప్రవక్త కాబట్టి అని ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా రారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా 8వ అధ్యాయంలో మనం ఆ మొదటి వచనాల్లో మనం చూస్తే నెహెమ్యా వారందరినీ కూడా తీసుకొచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని యొక్క నియమాలు మనకు తెలియాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తన జీవితంలో పట్టణాన్ని కట్టేశాడు, దేవుని మందిరాన్ని కట్టాడు. మన జీవితాల్లో కూడా ఇహలోక సంబంధమైన విషయాల్ని దేవుడు కడతాడు, పర సంబంధమైన విషయాన్ని కూడా దేవుడు కడతాడు. అక్కడ దేవుడు మందిరాన్ని ఒక్కడనే కడితే మనం ఎంతో ఆలోచించక్కర్లేదు. దేవుని మందిరాన్ని ఒక్కదాన్నే కట్టలేదు వాళ్ళు. యెరూషలేము పట్టణాన్ని కూడా వారు కట్టడానికి, యెరూషలేము పట్టణంలో మళ్ళీ దేవుని ప్రజలు నివాసం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు నెహెమ్యా ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మీయ జీవితంలో 2 విషయాలు. ఒకటి, మనల్ని మనం కట్టుకోవడం నేర్పిస్తాడు, దేవునితో ఎలాగ మనం రిలేషన్స్ పెట్టుకోవాలో కూడా నేర్పిస్తాడు. సో మనం అందుకే చెప్తున్నాను, ఇంతవరకు కూడా 7వ అధ్యాయం వరకు కూడా మనం మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రంలోని దేవునితో మనం ఎటువంటి సత్సంబంధం కలిగి ఉండాలి. కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని సంబంధాలు, కొంత క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ విధంగా ఆరాధించాలి, నుంచుని ఎలాగ ఆరాధించాలి, కూర్చుని ఎలాగ ఆరాధించాలి, ఏ సమయంలో నుంచోవాలి, ఏ సమయంలో కూర్చోవాలి, ఏ సమయంలో చేతులు పైకి ఎత్తాలి, ఏ సమయంలో ఉపవాసం ఉండాలి, ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఆరాధన చేయాలి, ఏ సమయంలో స్తుతి చెల్లించాలి, ఏ సమయంలో ఏడవాలి, ఏ సమయంలో మనము సంతోషంగా ఉండాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఎటువంటి మొఖాలు కలిగి ఉండాలి, ఉపవాసం లేనప్పుడు ఎటువంటి మొఖాలు కలిగి ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క నియమాలు
మనం దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవునితో ఒక మంచి రిలేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలనుకుని మనం అనుకుంటున్నప్పుడు, మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరములో యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. యాజకుడు అయినటువంటి శాస్త్రి అయినటువంటి ఎజ్రా ద్వారా ఎన్నో నెల అనేది 2వ వచనంలో చూసినట్లయితే యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున 7వ నెల ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా ప్రాముఖ్యమైనది. 7వ నెల చాలా అద్భుతమైనటువంటి నెల. ఆ నెలలో అనేకమైన పండుగలు వాళ్ళు ఆచరించాలి. మొదటి దినం నుంచి 7వ దినం వరకు ఒకటి, 7వ దినం నుంచి 8వ దినం నుంచి మళ్ళీ ఇంకొకటి విధంగా దేవుడు లేవీ కాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ పండగ దినాలను ఆచరించమని చెప్పాడు. సో కాబట్టి వీళ్ళు కరెక్ట్గా ఏ రోజు పెట్టుకున్నారంటే 7వ నెల మొదటి రోజున వారు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు మనం 8వ వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. 8వ వచనం నుంచి ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు ఇది చాలా అవసరము. దేవుని యొక్క ఆలయాల్లో మనం ఎక్కడికైనా మందిరానికి వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా చర్చ్కి వెళ్తున్నప్పుడు ఆ చర్చ్లో వాక్యం చెప్తున్నటువంటి సేవకుడు వివరంగా వివరిస్తున్నాడా లేదా అని చూసుకోవాలి. వివరంగా వివరించకపోతే నీకు అర్థమవుదు మనుషుడిగా. కాబట్టి మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఏదైనా ఒక చర్చ్కి మనం అటాచ్ అయినప్పుడు అక్కడ కాంగ్రిగేషన్ బట్టి కాదు, జనాలు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడికైనా చేస్తారు, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది ఉంటుంది. సో కాబట్టి మనం ఎలా చూసుకోవాలంటే ఆ సేవకుడు, కొంతమంది సేవకులు చెప్పేది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది సేవకులు చెప్పేది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది సేవకులు చెప్పేది కొంతమందికి అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకోవాల్సింది మొదటి నియమం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా వివరించే సేవకుల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే నీ జీవితంలో మార్పును చూస్తావు, నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. అలా కాకుండా ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని, ఆ సంఘానికి వెళితే అప్పులన్నీ పోతున్నాయని, ఆ సంఘంకి వెళ్తే మన కులంతో సంబంధించిన సంఘం, వాళ్ళు మన కులపు వాళ్ళే, మన మతం వాళ్ళే, వాళ్ళు కూడా మనోళ్ళే, మన ఊరోళ్ళే, మన దేశం వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళే, మనకున్నటువంటి భాష కలిగినటువంటి వాళ్ళే. ఇలాంటివి కాదు నువ్వు చూసుకోవాల్సింది. నువ్వు ఎక్కడైనా సరే దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు, ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు కులాన్ని చూడకు, అద్భుతాలు చూడకు, ఆశ్చర్యాలు చూడకు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, కులాలు ఏమి కూడా నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని బాగు చేయలేవు. నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని బాగు చేసేది దేవుని యొక్క వాక్యము నీ మనసును తాకాలి, నీ హృదయాన్ని తాకాలి. నీవు దేవుని యొక్క వాక్కు ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో దేవుడు, నువ్వు అడగక్కర్లేదు, ఆయనే అద్భుతాలు, వాక్యమే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. అద్భుతాల కొరకు నువ్వు పరిగెట్టక్కర్లేదు, వాక్యమే నీ జీవితంలో మిరకల్స్ చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 4వది గ్రహించినట్లుగా, స్పష్టముగా చదివి వినిపించి గ్రహించినట్లుగా, ఈ 4 నీ జీవితంలో ఉండాలి. స్పష్టముగా ఉంటున్నాయా లేదా, ఆ సేవకుడు చెప్పేది వాక్యంతో సూట్ అవుతుందా లేదా, వాక్యాన్ని వినిపిస్తున్నాడా లేదా, తర్వాత లేదంటే తన మటుకు తను చెప్పుకెళ్ళిపోతున్నాడు, ఏదో తను చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాక్యానికి రిలేటెడ్గా ఉందా లేదా, దేవుని యొక్క వాక్యంలో సత్సంబంధం కలిగి ఉందా లేదా, వాక్యంలో నుంచే ఆ సేవకుడు వివరిస్తున్నాడా, గ్రంథంలో నుంచే ఆ సేవకుడు వివరిస్తున్నాడా, లేదంటే బయట ఉన్నటువంటి ఏదో చరిత్ర తీసుకొచ్చి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కలిపేసి చెప్పేస్తున్నాడా, ఈరోజు అదే జరిగిందా, రేపు అదే జరిగిందా అన్నది నువ్వు ఆలోచించుకోకపోతే నీవు దేవునితో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకోవడం బహు కష్టం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని మహాకృప, వాక్యం ఎక్కడికి ఉంటుందో అక్కడికి వెళ్తున్నారు. దేవుని యొక్క మహాకృప అది. ఎక్కడైతే వాక్యం అర్థమయ్యేటట్టుగా వివరిస్తున్నారో ఆ స్థలాలకే చాలామంది వెళ్తున్నారు. ఎక్కడో కొద్దిమంది అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది. ఆ సంఘానికి వెళ్ళిన దగ్గర నుంచి నా అప్పులన్నీ పోయినాయి, ఆ సంఘానికి వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే నాకు స్వస్థత కలిగేసింది, అక్కడికి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేయగానే మొత్తం నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పి ఎవరికో వెళ్ళి చెప్తే వాళ్ళు నిజమా, అవునా, ఇక్కడ అంతా ఉట్టిన వాక్యం 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 అంటాడు. ఈయన ఆత్మానికను మనకు అద్భుతాలు జరగట్లేదు, స్వస్థతలు జరగట్లేదు, ఏం జరగట్లేదు. అక్కడికి వెళ్ళినా సరే నీ బ్రతుకు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీ వాక్యంలో నువ్వు కట్టుకుంటే ఆ వాక్యం నిన్ను
స్వస్థపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి మనము వాక్యం చాలా అవసరం. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రినగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని. చూడండి, రెండు విషయాలు ఈరోజు మన సమయాన్ని బట్టి మనం చూసుకుందాం. ఎప్పుడైతే యాజకుడు నిలబడి అక్కడ వాక్యాన్ని, లేదంటే లేవీయులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ అజ్రా అనేటువంటి యాజకుడు వాక్యం చదువుతుంటే లేవీయులు ఏమో దాన్ని ఏం చేస్తున్నారు, వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలామంది నిలబడ్డారు అక్కడ. మన పై వచనాల్లో చూసినట్లయితే మనం చదువుకున్నాం, యాజకుడు నిలబడినప్పుడు కుడివైపు కొంతమంది, ఎడమవైపు కొంతమంది నిలబడ్డారు. వీళ్ళందరూ కూడా యాజకుడేమో దీన్ని చదువుతున్నట్లయితే దానికి వివరణ వీళ్ళందరూ కూడా ఇస్తున్నట్లయితే, ఇప్పుడు ఏం జరిగిందంటే వాక్యము వారి జీవితానికి వెళ్ళి వారిలో ఒక వేదన, ఒక దుఃఖం అన్నది ఏర్పరచబడింది. అయ్యో ఏంటి మనం ఇలా లేవు కదా, ఎందుకంటే అప్పటికి చాలా కాలం అయిపోయింది వారు దేవుని యొక్క వాక్యాన్ని చూసి, ధర్మశాస్త్రం దగ్గరికి వాళ్ళు లేరు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, జనరేషన్స్ మారిపోయినాయి. వారికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విలువలు వాళ్ళకి తెలియవు. దాని ముందు జనరేషన్స్ అందరూ కూడా దేవుని వాక్యానికి దూరం అయిపోయినటువంటి వల్ల వారు శ్రమపడ్డారు, వారు చెరపట్టబడ్డారు. ఇప్పుడు చెర నుంచి విడిపించబడినటువంటి తర్వాత ఉన్నటువంటి జనాంగం అంతా కూడా సెకండ్ థర్డ్ జనరేషన్స్, వీళ్ళందరూ కూడా జనరేషన్స్ చాలా వరకు మారిపోయినాయి. వీళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటో వారికి తెలియదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం గురించి మోషే రాసిన విధంగా, ఇదిగో మీరు మిమ్మల్ని ఈ విధంగా నడిపించాం, ఈ విధంగా మనల్ని తీసుకుని వెళ్ళాం, ఈ విధంగా చేసామని చెప్పినటువంటిది ఆ నిర్గమం గురించి, ఇదిగో మోషే అనేటువంటి ఒక నాయకుడు మీతో ఉండేవాడు, ఆ నాయకుడు ఇదిగో మీ అందరికి కూడా చాలా ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించారు, ఆ ఐగుప్తు దేశం నుంచి నిర్గమకాండం చదువుతున్నారు, లేదంటే లేవీకాండం చదువుతున్నారు, లేకపోతే ద్వితీయోపదేశకాండం చదువుతున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇదిగో మోషే అనేటువంటి నాయకుడు ద్వారా మీరు ఐగుప్తులో నాశనం అయిపోతున్నటువంటి సమయంలో అక్కడి నుంచి మిమ్మల్ని విడిపించారు. అక్కడ ప్రయాణంలో అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు మీకు ఎంతో సహాయం చేసిన దేవుడు, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు, మన్నా లేకపోతే మన్నా ఇచ్చాడు. ఇంత చక్కగా దేవుడిని నడిపించాడు. శత్రు సైన్యాలు అందరినీ కూడా జయింప చేసుకుని మిమ్మల్ని కానాను దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. చివరికి యెరూషలేం పట్టణానికి తీసుకుని వచ్చాడు. దావీదు అనేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒక దుఃఖం వచ్చేసింది. అరెరే, మనం నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇంత చక్కగా నడిపిస్తున్నప్పుడు మన పూర్వీకులందరూ కూడా ఎలా ఎందుకు చేశారు? ఎప్పుడైనా మీరు గమనించడం లేదో, మీ తాతలకు బోళ్ళంత ఆస్తి ఉంటే తెలుసా, మీకు బోళ్ళ కోట్ల ఆస్తి తెలుసా అని ఏ జగదాంబ సెంటర్కో తీసుకెళ్ళి, ఇదిగో ఇదంతా మన ఆస్తే నీ ముత్తాత తాత మొత్తం పాడు చేసాడు అని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? చూసా, మా తాత బాగుంటే నేను బాగుండేవాడిని కదా. ఉంటుందా అటువంటి ఎవరికైనా ఉన్నాయా? మాకు చాలాసార్లు ఉన్నాయి అలాంటివన్నీ కూడా. సో చాలామంది మాకు చూపిస్తున్నారు. జగదంబ అని ఎందుకంటానంటే, జగదంబ స్టోరీ మా స్టోరీ చాలా దగ్గరగా ఉంది. మా తాతలదంతా కూడా అక్కడ ఉన్నాయని చెప్పి చాలా వరకు FMBPలో డైరెక్టర్ రమ్యరాజు అన్న ఉండేవాడు, మా రిలేటివ్ అనమాట. ఆ అన్న చెప్తూ ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు మా యొక్క తాతయ్య గారు అంతా కూడా బ్రదర్స్ అనమాట అండి వీళ్ళంతా కూడాను. సో నేను పరిచయకు వచ్చిన కొత్తలో రమ్యరాజాన్ని తీసుకుని వెళ్ళి, తమ్ముడు అక్కడే ఉండేవాడు అన్నయ్య. సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, FMBP మంచి మినిస్ట్రీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, తమ్ముడు ఇదంతా మందే తమ్ముడు, మన తాతలు సరిగ్గా ఉంటే మనం భలే పరిచయం చేసేవాళ్ళం ఎక్కడ అంటే, నేను అన్నాను, మన తాతలు సరిగ్గా ఉంటే మనం పరిచయకి ఎక్కడ వస్తాం అన్నా, మన తాతలు కానీ ఆశతో ఉంటే మనం పరిచయకి ఎక్కడ వస్తాం, మనం చక్కగా లగ్జరీగా తిరిగే వాళ్ళమేమో, దేవుడు కొట్టాడు కాబట్టి మీరు ఈ పరిచయకి వచ్చాడు, నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. సో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన మామలు లేదంటే మన తాతలు కొంతమంది బతుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే బోళ్ళంత ఆస్తిరా, మీ తాతకన్నా బాగుండుంటే ఈరోజు మీకు కష్టం ఉండకపోయినరా, మనకు బోళ్ళంత ఆస్తిరా, అన్ని తగలేసాడరా, కొంతమంది తాగేసి తగిలేసారు అంటారు, కొంతమంది జోదంతో తగిలేసారంటారు, కొంతమంది అప్పులు చేస్తారంటారు. ఎప్పుడు వినలేదా? అలాంటి విచిత్రంగా చూస్తున్నారండి. ప్రైజ్ లార్డ్. ఒకసారి నాకే డౌట్ వస్తూ ఉంటుంది, నేను కరెక్ట్గా చెప్తున్నా లేదా అని. ప్రైజ్ లార్డ్. ఆమేన్. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం ఎవరి స్టోరీ? వాళ్ళ తాతల స్టోరీ. ఈ ధర్మశాస్త్రం అన్నది వీళ్ళెవరో కాదు, ఇశ్రాయేలీలే. అంతకుముందు వాళ్ళ తాతలు చేసినటువంటి దినాల గురించి దేవుడు తన గ్రంథంలో లిఖించబడినటువంటి, ఇప్పుడు వీళ్ళందరూ మోషే అంతా వీళ్ళంతా ఎవరంటే వాళ్ళ తాతల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. ఒరే మీ తాతలు ఎంత ఇలా వెళ్ళారు, ఇలా చేశారంటే వాళ్ళకి వెంటనే ఏమొచ్చింది?
మనసులో దుఃఖం వచ్చేసింది. అయ్యో, ఇంత గొప్ప దేవుడిని మనం విడిచిపెట్టేసామా, అందుకని మనమేమో ఇక్కడికి నాశనానికి వెళ్ళిపోయామా, నెబుకద్నెజరుతో మనం పట్టబడ్డామా, అరే ఇంత భయంకరంగా ఇన్ని సంవత్సరాలు మనము ఇంత భయంకరంగా మన యొక్క నాన్నలు మన తాతలు బానిసత్వంలో ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం, మన జనరేషన్స్ అన్నీ కూడా బానిసత్వంలో పెరిగాం కదా, అయితే యెరూషలేము పట్టణం ఇదా మన పట్టణం, ఇదా మన అంతాను, ఇంత ఆశీర్వదించబడిందా, ఇంత నాశనం అయిపోయిందా, ఇంత పాపం చేశారా మన పితరులందరూ కూడా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఏడవడం మొదలుపెట్టారు, కన్నీరు పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నారో కంగారు పడిపోయారు. ఎవరంటే నాయకుడు అనేటువంటి నెహెమ్యా, ఎజ్రా అనేటువంటి యాజకుడు, అక్కడ ఉన్నటువంటి లేవీలు కంగారుగా ఆగండి అంటే వాళ్ళకి ఏం అర్థం లేదు. ఆ దుఃఖ ముఖాలతో చూస్తున్నారు. ఏంటి ఏడవకండి సంతోషించండి అంటున్నాడు. ఏడవకండి సంతోషించండి అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇదేంటిది, మనకున్న కష్టాన్ని బట్టి మనం ఏడవకూడదా, మళ్ళీ ఇదేంటి నవ్వడం ఏంటి, సంతోషించడం ఏంటంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 9వ ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? 9వ వచనం చదవండి. ఒకటో వచనం 9వ వచనం నుంచి చదివేద్దాం అందరం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం ఏడవగా మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రుని ఎజ్రాయు జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పారు. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుడు వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. దేవుని యందు ఆనందించాలి మనం. మీరు ఇప్పుడు ఏడ్చే దినాలు కాదు, ఇవన్నీ అయిపోయినాయి, జరిగిపోయినాయి. ఇది జరిగిపోయినటువంటి కాలం. అప్పుడు అందరూ కూడా సరిగ్గా లేరు. దేవుడు నాశనానికి పంపించేశాడు, భయంకరమైన శ్రమకు పంపించేశాడు. దేవుని మహాకృప ఇప్పుడు మరలా తిరిగి కట్టబడింది. ఇది మరలా తిరిగి కట్టబడింది. ఇది 7వ మాసము, ఇది 7వ నెల, ఇది మొదటి దినము. ఇక్కడి నుంచి మనము సంతోషించే దినాలు, పండగ దినాలు మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళి మాంసం వండుకోండి, కొవ్విన మాంసం తీసుకోండి, అవన్నీ కూడా పర్ణశాలలో కట్టండి, ఆ యొక్క అన్నీ కూడా తీసుకొచ్చి మీరు ఇంటి దగ్గర మందిరాలు వేసుకోండి, అందరూ స్తుతించండి, దేవుని ఆరాధించండి అని వారిని ముందుకు తీసుకెళ్ళడం మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం చూస్తే 16వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో 14వ వచనములో మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకి అక్కడ కనిపిస్తాయి. 16వ అధ్యాయము, ఈ పండుగలలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, అందరూ చదవట్లేదే, కొంతమంది చదువుతున్నారు. ద్వితీయోపదేశకాండం తీయండి, 16వ అధ్యాయము 14వ వచనం నుంచి, నీ గ్రామంలో ఉన్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును ఏం చేయాలట? కాదు, విధవరాండ్రును ఏం చేయాలట? సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించే దినాలు, నిన్ను ఆశీర్వదించే దినాల్లో మీరున్నారు. ఈ పండగ దినాలు ఏంటంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్ మీ మీదకి వస్తాయి, ప్రత్యేకమైనటువంటి అభిషేకం మీ మీదకి వస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే పండగ దినాల్లో మీరున్నారు కాబట్టి ఆశీర్వదించిన గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. చూడండి, అక్కడ ఏమన్నాడంటే నిశ్చయముగా, కన్ఫామ్గా నువ్వు సంతోషించవలసిందే. నువ్వు ఏడుపు మొహాల్ని కనిపించకూడదు నాకు. ఇంకా ఇది సంతోషించవలసింది. నిజమే, ఒకప్పుడు మీ పితరులు సరిగ్గా లేరు, నిజమే, ఒకప్పుడు మీ పితరులు సరిగ్గా ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు ఆశీర్వదించిన వారు నడవడిక సరిగ్గా మార్చుకోలేదు. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా వారు వినలేదు. కాబట్టి భయంకరమైన శ్రమ మీకు కలిగింది, కరెక్టే. దీనివల్ల మీరు పశ్చాత్తాపడడం మంచిదే. దీనివల్ల దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని
చేసినటువంటి తప్పుదాలను బట్టి, చేసినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకొని, చేసినటువంటి తప్పిదాలను బట్టి ఎన్నిసార్లు ప్రవక్తలు హెచ్చరించిన మాట వినని స్థితిని బట్టి మీ జీవితాల్లో ఏం జరిగిందో, ఏ శాపం వచ్చిందో, ఏ నాశనం వచ్చిందో, ఏ బానిసత్వం వచ్చిందో అది తెలుసుకుని పశ్చాత్తాపడడం మంచిదే. కానీ గతం కథ అది జరిగిపోయింది. ఆ దినాలు సంపూర్తి చేయబడి, ఆ దినాలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మనం అయితే అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నీ జీవితం దుఃఖదినమే. ప్రజెంట్ డేస్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అది. అప్పుడు దినాలు ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించవలసింది అది. ఈ దినం మనం ఆలోచించవలసింది ఏంటంటే, నిజమే ఒకప్పుడు మన పితరులు చేసినటువంటి పాపములు, మన పితరులు చేసినటువంటి తప్పిదములు, వారు చేసినటువంటి పాపపు యొక్క శాపములు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. నిజం, రైట్. అది జన్మ పాపము, కర్మ పాపము మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వారెవరో చేసినటువంటి తప్పిదాలకి, వారెవరో చేసినటువంటి పాపపు బ్రతుక్కి ఆ శాపము యొక్క ఫలం ఎవరికి వస్తున్నాం అంటే ఈరోజు మనం కోస్తున్నాం. రైట్. దానివల్ల కన్నీరు రావచ్చు, దానివల్ల వేదన రావచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆ పాపము నుండి మనల్ని విడిపించాడు. ఆ పాపం నుంచి విడిపించి మనకి నీతి కిరీటాన్ని పెట్టాడు. ఇక్కడి నుంచి మనము ఆశీర్వాదమునకు వారసులగునము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు అంటే, మనము పాపపు యొక్క జీతము కోసేవాళ్ళం కాదు. మనము పాపం యొక్క, నాశనం యొక్క, అపవాది యొక్క జీతాన్ని కోయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. నీతిమంతుడైన యేసుక్రీస్తులో ఫలించడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు కూడా మన జీవితంలో ఉండాలి. ఒకటి, ఏడ్చే దినాన ఏడు, ఏడ్చే దినాన ఏడు. అదే సమయంలో, ఎందుకంటే రెండు చాలా జాగ్రత్తగా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నెహెమ్యా గ్రంథంలో మీరు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడనిచ్చాడు కొంతసేపు. ఏడిచిన తర్వాత ఆగండి, ఇవి ప్రతిష్ఠిత దినాలు, ఈ పండగ దినాలు కాబట్టి మీరు ఏడవడానికి వీలు లేదు. దేన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది సంతోషించవలసినటువంటి దినాలు. ఇప్పుడు ఎందుకు వారు ధర్మశాస్త్రాన్ని వింటున్నప్పుడు జరిగిపోయిన విషయాలు వింటున్నాడా, ప్రజెంట్ విషయాలు వింటున్నారా అంటే రెండు వింటున్నారు. ప్రజెంట్ విషయాలు వింటున్నారు, జరిగిపోయినటువంటి విషయాలు కూడా వారు వింటున్నారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు నీతో రెండు మాట్లాడతాడు. ఒకటి, నీ బ్రతుకులో ఉన్నటువంటి నాశనం గురించి మాట్లాడతాడు, వ్యతిరేకత గురించి మాట్లాడతాడు. అలాగే ఆయన ప్రజెంట్ గురించి మాట్లాడతాడు, ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం నువ్వేం చేయాలంటే, వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు ఎక్కడైనా తప్పు చేసినట్లయితే, పొరపాటు చేసినట్లయితే సరి చేసుకోవడానికి ఆత్మ సంబంధమైన దుఃఖం నీలో రావడం మంచిదే. కానీ అదే దుఃఖంతో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనము దేనికి పిలువబడ్డాం అంటే, ఆశీర్వాదములకు వారసులు కూడా మనం పిలువబడ్డాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము శాపగ్రస్తుల్లో కూడా మనం పిలువబడలేదు. మన యొక్క క్రీస్తులో మనము శాపగ్రస్తులము కాదు. అది ఎటువంటి శాపమైనా, ఎటువంటి వ్యతిరేకత అయినా, అది మనం చేసిందైనా, మన పితరులు చేసిందైనా, క్రీస్తు రక్తంలో అది కడగబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన తిరిగి లేచిన విధంగా మన బ్రతుకులు తిరిగి లేస్తాయి, మన జీవితాలు తిరిగి లేస్తాయి. నథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు. అసాధ్యమైనది ఏది కూడా మన జీవితంలో ఉండదు అన్న విషయాన్ని బట్టి మనం సంతోషించే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటే, ప్రభువు నందు ఆనందించడం వల్ల మీరు ఏం పొందుకుంటారట? బలం పొందుకుంటారు. ప్రభు వల్ల నువ్వు ఆనందించాలి, ప్రభు వల్ల నువ్వు స్తుతించే వారముగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, మన తప్పిదాలు ఏమన్నా మనకు తెలియజేసినప్పుడు దాన్ని బట్టి మనము దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఎక్కడ తీసుకెళ్తుందట? మనకి మారు మనసు, పశ్చాత్తాపంలోకి తీసుకుని వెళ్తుందట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్కును బట్టి ఆయన నన్ను క్షమించాడు, ఇక్కడి నుంచి గొప్ప దినాలు మనకి ఇస్తాడని సంతోషంతోనే ఉండాలి. ఈ రెండు ఉండవు కొంతమందికి. ఎప్పుడు చూసినా ఏడుపు మొహాలే అనిపిస్తాయి. మీరు చూడండి, ఎప్పుడు చూసినా ఏడుపు మొఖాలే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కదపండి, బాధలే బాధలు, ఎప్పుడు చూసినా సమస్యలే సమస్యలు. వాళ్ళ ముఖంలో ఒక ఆనందం కనపడదు, వాళ్ళ ముఖంలో ఒక సంతోషం కనపడదు. ఇంకో విషయం చెప్పమంటారా? వీడు పక్కోడు సంతోషించిన వారం లేడు, వీడు పక్కోడు ఆనందించిన వారం లేడు. చూసావా ఎలా సంతోషం చేస్తున్నారు వర్మ గారు? బోళ్ళ సమస్యలు ఉన్నాయని మొన్న చెప్పాడు ఆయన నాకు. చాలా సమస్యలు ఉన్నాయట. హరికి పెళ్లి చేయాలట, నవీన్కి పెళ్లి చేయాలట, తర్వాత సతీష్ సిద్ధంగా ఉన్నాడట, సంజయ్కి ఏమో పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా పెళ్లి చేయాలని చూస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. చూడండి ఎలా గట్టిగా కేకలేస్తూ, అరుస్తూ, కేకలేసి నవ్వుతున్నాడు. చూడండి, ఆయనకి ఏమాత్రం సిగ్గులేదని చెప్పేవాళ్ళు. వాడు బతకడు. ఏంటో ఇక్కడి నుంచే రావాలా, అక్కడి నుంచి రాదా వాయిస్?
ఎంత ట్రై చేస్తానో వాళ్ళ పేర్లు చెప్పి బయటకు లాగుదామని. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈసారి హల్లెలూయా చెప్పినట్టు మీరు చెప్పకండి, అసలు మీరు లోపల చెప్పుకోండి హల్లెలూయా. అమ్మయ్యా. సో ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మనకి క్షమాపణ ఉంది. అదే టైంలో మనకి విశ్వాసము, నీతి ద్వారా ఒక నిరీక్షణ కూడా మనకి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లేవని చెప్పటం లేదు. శ్రమలు ఉన్నాయి లేవని చెప్పటం లేదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నీ యొక్క సంతోషాన్ని బట్టే నువ్వెంత విశ్వాసంలో ఉన్నావో నీకు తెలుస్తుంది. నీకున్నటువంటి దుఃఖాన్ని బట్టి ఎంతగా వాక్యంలో ఉన్నావో నీకు తెలుస్తుంది. ఇందుకీ బైబిల్ ఏం చెప్తుందంటే, దుఃఖ దినములో ఏడ్చే దినంలో ఏడవమన్నాడు, నవ్వే దినాల్లో నవ్వమన్నాడు. అంతేగాని నువ్వు ఎప్పుడు చూసినా నా బ్రతుకు ఇలాగే అని ఏడుస్తూ ఉండడం దేవుని యొక్క వాక్యం కాదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది నెహెమ్యా గ్రంథంలో ఒకే వచనంలో అది చాలా కష్టతరమైనటువంటి వాక్యం. అక్కడ వాళ్ళు ఏమో వాక్యాన్ని విని వేడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే 2 కొరింథియన్స్ 7వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయను. 2 రకాల దుఃఖాల గురించి రాస్తున్నాడు ఇక్కడ. 2 రకాలైనటువంటి దుఃఖాలు మానవ జీవితంలో ఉంటాయి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సంఘము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీలో ఉన్న దుఃఖం ఏంటి? నీలో ఉన్న దుఃఖం ఏంటి? దేనికోసం నువ్వు దుఃఖిస్తున్నావు? దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు? దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు? దేని కొరకు? ఇహలోక సంబంధమైన, బైబిల్ ఏమంటుందంటే లోక సంబంధమైన దుఃఖము మరణం వరకు నేను తీసుకెళ్తుంది. వాళ్ళే ఏడుమోకాలంటే ఎవరంటే లోక సంబంధమైన దుఃఖంతో ఊరికే బాధపడిపోతూ ఉంటారు. పక్కోడు బాగున్నాడు, నేను బాగలేదు, నా బ్రతికేటి ఇలాగే అయిపోయింది, నా జీవితం ఇలాగే అయిపోయింది, వాడు బాగానే ఉన్నాడు, ఈడు బాగానే ఉన్నాడు, ఆడు తాగుపోతాడు, వీడు సరిగ్గా ఉన్నాడు, వీడు చర్చికి వెళ్ళడు, వీడు అసలు వాక్యమే చదవడు, వీడు అసలు దేవునితోనే ఉండడు, వాడు బతుకులు బాగున్నాయి. నేను పొద్దున్న లెగిస్తే దేవునితో ఉంటాను, పొద్దున్న లెగిస్తే ప్రార్థన చేస్తాను, పొద్దున్న లెగిస్తే నీతిగా ఉంటాను, చక్కగా ఆదివారం చర్చికి నేను రెగ్యులర్గా వెళ్తాను, చక్కగా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఏమైనా వాక్యం చెప్తే వాక్య ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకుంటాను. ఎన్నో కోల్పోయాను దేవుని వాక్యం కొరకు, ఎన్నో నష్టపోయాను. నా బ్రతుకెందుకు ఇలా చేశాడు, ఆడు బతుకెందుకు బాగుంది, ఇదే బతుకలది. ఇప్పుడు ఇది లోక సంబంధమైన దుఃఖం అంటారా, దైవ చిత్తానుసరమైన దుఃఖం అంటారా? ఒక ప్రశ్న చెప్పండి, సమాధానం. ఇప్పుడు మన దుఃఖాలు కాప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నీలోని దుఃఖం ఏంటి? ఏ దుఃఖంతో వచ్చావు దేవుని సన్నిధికి? సరే, నీవు లోక సంబంధమైన దుఃఖంతో దేవుని సన్నిధి వరకు రావచ్చు, తప్పు లేదు. వారి తాతల కాలం గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు దుఃఖపడ్డారు, తప్పు లేదు. ఆ దుఃఖము దేవుని మందిరంలో వారు దుఃఖిస్తున్నారు, వాక్యం చదువుతున్నప్పుడు దుఃఖిస్తున్నారు. కానీ ఆ దుఃఖం ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. అరే దేవునితో అలాగుండాలా, అలా లేరు కాబట్టి కదా మా తాతల కాలంలో ఇలా జరిగిందని వారు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వాక్యాన్ని విని ఏడుస్తున్నారు. వాళ్ళకున్న వ్యక్తిగతమైన జీవితాల్లో వాళ్ళ బానిసత్వం గురించి ఆడట్లేదు. వాళ్ళు అక్కడ వచ్చిన ఏడుపు ఎప్పుడు ఏడడం మొదలుపెట్టారు వాళ్ళంటే, ఎజ్రా ధర్మశాస్త్రం చదువుతూ ఉంటుండగా, లేవీయులు వాళ్ళని వివరిస్తూ ఉంటుండగా వారు కన్నీరు పెట్టడం ప్రారంభించారు, వాళ్ళు ఏడుస్తూ ఉండడం ప్రారంభించారు. ఆ సమయంలో నాయకుడు, యాజకుడు, లేవీయులు వచ్చి ఆగండి, మీరు ఏడవడానికి వీల్లేదు, ఇది పండగ దినములో, ఇది ప్రతిష్ఠిత దినములో, మీరు యెహోవా యందు ఆనందిస్తే మీకు నూతనమైన బలాన్ని ఆయన మీకు ఇస్తాడని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇహలోక సంబంధమైనటువంటి చింతలోనికి నువ్వు వెళ్ళొద్దు. దేనిని గూర్చియు చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తే మీ హృదయానికి, మీ తలంపులకి సమాధానం. కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో దేవుడు ఇచ్చాడు అని నమ్మి ప్రార్థన చేయి. ఇదిగో నా జీవితంలో శ్రమ ఉంది, నా జీవితంలో వ్యతిరేకత ఉంది, ఇదిగో నా జీవితంలో అప్పుల పాలైపోయాను, నా భర్త సరిగ్గా లేడు, నా భార్య సరిగ్గా లేదు, నా పిల్లలు సరిగ్గా లేరు, నా వ్యాపారం సరిగ్గా లేదు, నా ఉద్యోగం సరిగ్గా లేదు, నా బంధువులు సరిగ్గా లేరు, నా తల్లి సరిగ్గా లేదు, నా తండ్రి సరిగ్గా లేడు, నా యొక్క శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేదు, నా మానసిక స్థితి సరిగ్గా లేదు, నాకున్నటువంటి అనేకమైన సమస్యలు నాకు ఉన్నాయి. కానీ
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడు. నాకేమైనా తప్పు చేస్తే నన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కాదు. ఒకవేళ ఎక్కడో నేను తప్పిపోయి ఉంటాను, ప్రభు నన్ను క్షమించమని నేను ప్రార్థన చేస్తాను. ఆయన నాకు అన్నీ కూడా ఆయన నామములో ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. విశ్వాసం నేను ప్రార్థన చేస్తాను, రాబోయే దినాల్లో దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను నిలబెడతాను, నా పిల్లలు నిలబెడతారు, నా భార్య నిలబెడుతుంది, నా భర్త నిలబెడతాడు, నన్ను నిలబెట్టేస్తాడు, నా కుటుంబం నిలబడిపోతుంది, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నన్ను ఆ విధంగా నన్ను నడిపిస్తున్నావు, నీకు వందనాలు. కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. కృతజ్ఞతాపూర్వకంగా నీ ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి ఎలా రావాలంటే నీవు కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా అంటే విశ్వాసంతో దేవుడు ఇచ్చేశాడు అని నమ్మి ప్రార్థన చేయి. నువ్వు ఇచ్చేశాడని దేవునికి ప్రార్థన చేయి. మన సంఘంలో చాలామందికి చాలా బలహీనంగా ఉంటారు. అసలు రూపాయి డబ్బులు లేవు అన్నట్టుగా చాలా కష్టంలో ఉంటారు. యథార్థం కూడా అది. ఆ టైంలో నేను ఏ ₹1,00,000 కొన్ని ₹1,000 ఖరీదు చేసేది నీవు తీసుకోవాలి ప్రార్థన చేస్తున్నానంటే నన్ను పిచ్చోళ్ళలో చూస్తారు చాలామంది. ఈ పాస్టర్ గారికి ఏడో తెలియదు, ఉన్న కష్టాలు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అంటుంటే ఈయనేమో అక్కడ ఇల్లు కొను అంటాడు, ఇక్కడ బండి కొనుక్కో అంటాడు, అక్కడ కారు కొనుక్కో అంటాడు. బండి రిపేర్ చేసుకునే డబ్బులు లేకపోతే కారు కొనమంటాడు. ఈయనకి బుద్ధి లేదా అన్నట్టుగా ఉంటుంది. నేనంటాను అవసరం నీకు ప్రార్థన చేస్తున్నావా అంటాను. ఏం ప్రార్థన చేయడం అండి, పెట్రోల్కి రోజు డబ్బులకి ప్రార్థన చేయడానికే సరిపోతుంది నాకు అంటాడు ఆయన. ఏమంటాడు, రోజుకి పెట్రోల్కి డబ్బులు ప్రార్థన చేయడానికే సరిపోతుంది. మీరు కారు అంటే మళ్ళీ ఆ కారు కోసం ప్రార్థన చేసి, ఆ కారు కొరకు పెట్రోల్ కోసం ప్రార్థన చేసి, మళ్ళీ దాని కొరకు అంత ఓపిక నాకు లేదండి అని అంటాను. నమ్ముతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముతానికి సమస్తము సత్యమే. విశ్వాసముతో ఆ కొండను చూచి అవతలకు పొమ్మనగానే అది పోవును, నీకు అసాధ్యమైనది లేదు. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నీ మనస్సులో ఏదైతే నమ్ముతున్నావో అదే నీ జీవితంలో పొందుకుంటావని యోబు భక్తుడు అంటాడు. నేను ఏమైతే అనుకున్నానో అదే నా మీదకి వచ్చుచున్నది అంటాడు. దేవుడు ఆశీర్వాదం ఎక్కడ పెట్టాడంటే నీ మనస్సులో పెట్టాడు. అందుకని అంటాడు, నీకు మరణమును జీవమును శాపమును ఆశీర్వాదమును నీ ముందు ఉంచాను. ఏం కావాలో నువ్వే కోరుకో. నువ్వేం కోరుకుంటావు తెలుసా? 90% నువ్వు నెగిటివ్నెస్ కోరుకుంటావు, శాపమనే కోరుకుంటావు. దుఃఖం వేదన బ్రతికింది. దేన్ని బట్టి ఇక అదే అన్నాడు, పండగ దినాలు వచ్చిన యెహోవాను బట్టి ఆనందించు, బలం పొందుకుంటావు అని వాడుతూ అంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, నీ కన్నీరు ఎలాగుండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. కానీ లోక సంబంధమైన దుఃఖము నిన్ను మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. చివరికి చింత ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది? లోక సంబంధమైన దుఃఖం ఎక్కడ తీసుకెళ్తుందట? మరణంలోకి తీసుకెళ్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడ తీసుకెళ్తుందట? మారు మనసులోకి తీసుకెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటంటే తెలుసా? నీ మనసు దేవునితో అతికించేటట్టుగా చేస్తుంది. నీ మనసును దేవుని వైపుకు మారుస్తుంది. నీ హృదయాన్ని దేవుని యొక్క వాగ్దానం వైపు మారుస్తుంది. నీ మనసుని దేవుని యొక్క శక్తిలోనికి మారుస్తుంది. నీ మనసుని దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయో అందులోనికి మారుస్తుంది. అది మారు మనసు రిపెంటెన్స్ అంటే. దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు అంటే లోక సంబంధమైనటువంటి జీవితంలో నుంచి దేవుని యొక్క శక్తిలోనికి నీ మనసు మారిపోతుంది. నీ శక్తిలో నుంచి, నీ బలములో నుంచి, నీ కార్యాల్లో నుంచి, నీ జ్ఞానంలో నుంచి దేవుని జ్ఞానంలోనికి, దేవుని శక్తిలోనికి, దేవుని వాగ్దానంలోనికి నీ మనసు మారిపోయి ఆయన వైపు కనులెత్తుతావు. ఎప్పుడైతే ఆయన వైపు కనులెత్తుతావో ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ ఆయన దగ్గర నుంచి నీ దగ్గరికి వస్తుంది. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, ఈ శుభ నిరీక్షణ ఆ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కలిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక శుభ నిరీక్షణ, ఒక గుడ్ హోప్ అన్నది నీ లైఫ్లోకి వచ్చిందో జాయ్, హ్యాపీనెస్ ఉంటుంది. సో దేవుళ్ళు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. నా దేవుడు ఇవ్వబోతున్నాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు మనం చెప్పుకున్నాం కదా, దావీదు జీవితంలో మనం చెప్పుకున్నాం. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు తను ఏడ్చాడు, కన్నీరు పెట్టాడు. కానీ ఒకే రోజులో, ఆ రోజులోనే తను చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఏం చేశాడు? లేచాడు, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. అది క్రైస్తవ జీవితం అంటే. దేవుడు ఏం చేస్తున్నాడో యథార్థంగా మనం ఒప్పుకునే వారముగా ఉండాలి. ఎప్పుడైతే సంతోషించాడో ఆ సంతోషం నుంచి ఏం చేశాడంటే మళ్ళీ బత్షెబ యొక్క గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడైతే బత్షెబ గర్భాన్ని తెరిచాడో సొలొమోను అనేటువంటి కుమారుని ఇచ్చాడు. ఎంతోమంది దావీదు కుమారులు ఉన్నప్పుడు కూడా దేవుడు సొలొమోను అభిషేకించడం మొదలుపెట్టాడు. సో ఒక పాపపు గర్భంలో నుంచే ఒక కుమారుడు వచ్చి చచ్చిపోయాడు. మళ్ళీ దేవుడు ఆ
ఆశీర్వదించాడు. మరి వారిద్దరూ పాపం చేసే కుమారుడు చనిపోయినప్పుడు ఏం చేయాలి? వేరే కుమారుని ఏమన్నా దేవుడు అభిషేకించుకోవాలి? కాదు కదా, వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడే కదా సొలొమోను. సో సొలొమోన్నే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తన వారసత్వం హక్కుగా ఎవరికి ఇచ్చాడు? సొలొమోన్నే ఇచ్చాడు. సో ఈ రోజున కారణం ఏంటంటే దావీదు తన పాప జీవితాన్ని బట్టి దుఃఖపడ్డాడు. దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అనుకున్నాడు. ఆ దుఃఖంలో నుంచి దాన్ని కొట్టివేశాడు. తను లేచి సంతోషించాడు. సంతోషించిన వెంటనే దేవుడు మరలా కుమారుని ఇచ్చి ఆ కుమారుని ద్వారా వారసత్వం నిలబెట్టాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, నీ పాప జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నా కొరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు నువ్వు టక్కాలమని తిరిగి లేస్తావు. నేనంటాను, ఎప్పుడు చూసినా ఇప్పుడు దుఃఖం ఉన్నది, వేదన అన్నది ఉంటుందండి. ఉండదని కాదు, ఒక రోజులు 2 రోజులు 3 రోజులు, అంతేనా? సంవత్సరాలు ఇంతే నా బతుకు అంటే అరిపోయిన రికార్డులాగా. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడన్నా నవ్వండి తల్లే. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కీర్తన గ్రంథంలో ఏమంటాడు? 1వ అధ్యాయంలో 2-3 వచనాలు జాగ్రత్తగా వినండి. 1వ అధ్యాయం 1వ వచనం చెప్పానా? కీర్తన 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా 2-3 వచనాలు చెప్పానా? మనకన్నే 1 నుంచి ప్రారంభించడమే. జెడ్ ఫర్ ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఆగండే, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, జీ ఫర్ గోడ్, జెడ్ ఫర్ జీబ్రా అని జడ్కి రావాలంటే మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయాలా? 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు చెప్పాడా లేదా? దేవుని వాక్యమునందు ఎప్పుడు మనం ఎలా ఉండాలట? ఆనందించే వరంగా ఉండాలి. ఆనందంగా వాక్యాన్ని వినాలి, సంతోషంగా వాక్యం వినాలి. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, నా పాపాన్ని క్షమిస్తాడు, నా జీవితంలో కొత్త వాగ్దానం ఇస్తాడు, కొత్త ఆశీర్వాదం ఇస్తాడు, కొత్త దీవెని ఇస్తాడు, ఏదో ఈరోజు మాట్లాడబోతున్నాడని సంతోషముతో అని అంటాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ బైబిల్ తీయడానికే మనకు దుఃఖం, ఆ బైబిల్ తీయడానికే మనకు దుఃఖం, ఆ బైబిల్ చదవడానికే మనకు కష్టం. ఇంకా ఆనందం ఎక్కడ ఉంది? బైబిల్ చదవాలట, సామెతలు కంటిన్యూ చేయాలట. మొన్నే 30 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. మళ్ళీ పాస్టర్ గారు 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయమన్నారు. యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. యవనస్తులకి సామెతల గ్రంథాన్ని ఇంటి దగ్గర చదవమని చెప్పాను. ప్రతిరోజుకి ఒక అధ్యాయం చొప్పున చదివి 26వ రోజుని 7వ రోజుని చర్చికి వచ్చినప్పుడు 6 అధ్యాయాలు చదివేవా లేదా? ఆ 6 అధ్యాయంలో ఏమైనా ఒక అధ్యాయం చదవకపోతే ఆ లోపల రూమ్కి వెళ్ళి చదువుకునిరా. ఇది యూత్ మీటింగ్లో. కొంతమంది ఎందుకు రారనుకుంటున్నారు? ఇలాంటి అన్నింటిని బట్టి రారు యూత్ మీటింగ్లకి. అప్పుడే తలనొప్పి వస్తుంది, అప్పుడు చెప్పబెట్టకుండా పక్క ఆడికి వెళ్ళిపోతారు, ఇవన్నీ అడుగుతామేమో అని చెప్పి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా నువ్వు ధర్మశాస్త్రం నన్ను ఆనందించేవాడిగా ఉండి చదివితే నువ్వు ధన్యుడు అన్నాడు బైబిల్లో. నువ్వు ప్రతిరోజు సంతోషంతో, ఇది చాలా చక్కటి నీ జీవితాన్ని బాగు చేసేది, నీ బ్రతుకంతా దీంట్లో ఉంది. ఇది అర్థమైపోయింది అనుకో, నువ్వేంటో నీకు అర్థమైపోతావు. ఇది అర్థమైందనుకో, నీ బ్రతుకులో నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుస్తుంది. ఇది అర్థం అవ్వలేదనుకో, నీ బ్రతుకు ఎక్కడుందో నీకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా నువ్వు బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా బైబిల్ ధ్యానం చాలా అవసరం నా ప్రియ దేవుని సంగమా. దేవుని సేవకులు అయినందుకు మేము సంతోషించట్లేదు, దేవుని సేవ చేస్తున్నామని మేము ఆనందించట్లేదు, అప్పుడు మాకు ఏ ఆనందం రాదు. కానీ ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేయడం వల్ల ఇందులోంచి మేము ఆనందిస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు అందరూ ఆనందించారండి. ఎంతమంది ఆనందిస్తారంటే వాక్యాన్ని ధ్యానం చేసి కూడా ఆనందిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకేమండి పాస్టర్ కదా, వాళ్ళకేమండి సేవకులు కదా, సేవకులు ఏమన్నా దిగొచ్చారు ఏంటి? సేవకులు ఎంతోమంది నాశనం అయిపోయారు. సేవకులు ఎంతోమంది విశ్వాసుల కంటే కూడా సేవకులు నాశనం అయిపోయిందే ఎక్కువ శాతం. ఒక విషయం చెప్పమంటారా? మన కరోనాలో ఎక్కువ మంది పోయింది ఎవరు? సంఘాలు కాపురం లేకుండా అయిపోయారు అనేకమైనటువంటి విషయాల్లో. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియ దేవుని సంఘం, సేవకుడేమి ఇదే వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడే నిజమైనటువంటి ఆనందం. ఎవరైనా సరే, వారి సేవకుడైనా, వాళ్ళ విశ్వాసులైనా, వారి పరిచారకులైనా, ఎవరైనప్పటికీ కూడా. ఆమేన్, హల్లెలూయా. సో సంతోషంగా ఏం చేయాలట? దుఃఖపడినప్పుడు మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. సంతోషించినప్పుడు మనం సంతోషించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది నా ప్రియ దేవుని సంగమ. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే, దానికంటే ముందుగా రోమీయులు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి.
రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాటను నేను మీకు చూపిస్తాను. 15వ అధ్యాయము 13వ వచనం చదువుతారా ఒకసారి? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవారొకటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానముతోనూ చదివేస్తే మనకేం అర్థమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు. ఒకటేమన్నాడంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, రెండవది ఏమన్నాడంటే విస్తారముగా నిరీక్షణ కలవారొకటకు నిరీక్షణకర్తయకు దేవుడు దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇక్కడ ఒకసారి ఆగాలి. విశ్వాసము ద్వారా అన్న దగ్గర ఆగాలి. ఆగి ఏం చదవాలంటే కాదు వినుట వలన అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యాన్ని వినడం వల్ల వస్తుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారముగా నిరీక్షణ కలవారగునట్టు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. విశ్వాసముతో అంటే దాని అర్థం ఏంటంటే వాక్యమును వినుట ద్వారా, వాక్యానుసారమైన నీ జీవితంలో వాక్యం రెండు విషయాలు చెప్తుంది. ఒకటి, నీ తప్పుల్ని సరిచేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే దేవుడు ఏమైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలని నీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుళ్ళు నువ్వేం పొందుకుంటావో దేవుడు నీకు చెప్తాడు. నీలో ఉన్న పొరపాటు ఏంటో దేవుడు నీకు చెప్తాడు. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే వాక్యము కొన్ని రకాలుగా మాట్లాడుతుందని చెప్తాడు. చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మన వ్యక్తిగతమైన జీవితంలో చాలా గొప్ప కార్యాలు. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, అంటే టీచింగ్ చేస్తుంది నీకు వాక్యం. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు నిన్ను ఉపదేశిస్తుంది దేవుని యొక్క వాక్యం, నీకు టీచింగ్ చేస్తుంది. ఆ తర్వాత వాక్యం ఏం చేస్తుంది అంటే నిన్ను ఖండిస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి తప్పు, నీ మార్గాలు తప్పు, నీ విశ్వాసం తప్పు, నీ ఆలోచనలు తప్పు అని నిన్ను ఖండిస్తుంది. ఎప్పుడన్నా న్యూస్ అంటే మేము దీన్ని ఖండిస్తున్నాం అంటారు. విన్నారా ఎప్పుడన్నా? కనీసం వారు ఖండించలేదండి అంటారు. అంటే ఏంటి? చేస్తున్నది తప్పు అని నిన్ను ఖండిస్తుంది. నువ్వు వెళ్తున్నది రాంగ్ అని వాక్యం నేను ఖండిస్తుంది. తర్వాత ఏం చేస్తుందట? నీ తప్పుని సరి చేసుకోవాలి. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అది. అరే నేను ఇంత తప్పు చేస్తున్నానా, నాకు తెలియలేదే, నేను ఇంతగా సరిగ్గా లేనా, నా జీవితం ఇలాగుందా, అందుకే నా జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చినాయా, నేను సరిగ్గా లేనన్నమాట, క్రమమైన పద్ధతులు లేనన్నమాట, అయ్యో ప్రభువా నన్ను క్షమించునైనా, నాకు తెలియక చేశాను అని వాక్యంలో ఉన్న విశ్వాసము ద్వారా నీ జీవితంలోకి వస్తాయి. తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష, అంటే శిక్షణ అని పెట్టుకోమన్నాను. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. శిక్ష కాదు శిక్షణ అని రాసుకోండి. మీరు బైబుల్ అక్కడ పైన అన అని పెట్టేసుకుంటే మీకు తర్వాత ఎప్పుడు చదివినప్పుడు మీకు లేదా శిక్ష అన్నట్టుగా చదివేసుకుంటారు. నీతి యందు శిక్షణ చేయుటకు ఎలాగుందట? చివరికి ఏం చెప్పాడు? ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నీకు ప్రయోజనకరంగా నిన్ను తీసుకెళ్తుంది, నిన్ను ప్రయోజనకరంగా మారుస్తుంది వాక్యము. దేవుని యొక్క వాక్యమునందు నువ్వు ఆనందించేవారముగా ఉండాలి, దేవుని యొక్క వాక్యమునందు సంతోషించే వారముగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యము నిన్ను తప్పు సరి చేస్తున్నప్పుడు నువ్వు ఆనందించాలి. నువ్వు దుఃఖపడుతున్న దైవ చిత్తానుసరమైన దుఃఖంలో నుంచి ఆనందంగా ప్రభువు నాతో మాట్లాడాడని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీకెందుకు దుఃఖం ఉంటుంది? ఇంకా నీకెందుకు దుఃఖం ఉంటుంది? ఆ ఏలాడేసిన మొఖాలు ఎందుకు ఉంటాయి? ఎందుకు బలహీనమైనటువంటి మొఖాలు ఉంటాయి? ఎప్పుడు చూసినా సరే ఆ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది మనకి? ఎందుకంటే ఎప్పుడు చూసినా మన దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందట? లోక సంబంధమైన దుఃఖము. ఎవడో ఏదో అనేశాడు, వాళ్ళు ఎవరో ఏదో అనేశారు, వీళ్ళు ఎవరో ఏదో అంటున్నారు. అవునండి, అంతేనా కదా? ఎక్కువ దుఃఖాలు ఏంటి? ఎవరో ఏదో నీ గురించి చెడుగా చెప్పలేదా? ఎవరో ఏదో చెడుగా సరే చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేయగలవు? వాళ్ళతో ఏమన్నా ఫైట్ చేయగలవా? ఫైట్ చేస్తే ఇంకో 4 చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? సరే ఏడుస్తున్నావు, ఏడుస్తే అయిపోద్దా? ఏమంటే నువ్వు ఏడడం వల్ల ఊరికే ఏడ్చి ఆ విషయం 10 మందికి చెప్పుకొని తిరుగుతూ ఉండడం వల్ల ఆడు బాగుపడతాడా, నువ్వు బాగుపడతావా? నీకు దుఃఖమా, ఆడికి దుఃఖమా? చెప్పినోడు బాగానే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, చెప్పినోడు బాగానే ఉంటాడు.
నీ గురించి చెడ్డగా మాట్లాడు బాగానే ఉంటాడు, వాడు హ్యాపీగానే వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకా ఇంకా డొప్పేస్తూనే ఉంటాడు. నువ్వేమో కుమిలిపోయి కొత్త 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 అన్నం ఉడికినట్టుగా ఉడికిపోతూ ఏమండి ఏడు చేస్తా, కన్నీరు పెట్టేస్తా. దాని గురించి నేను ఏం చేశాను, నేను ఏం తప్పు చేశాను, ఎవరికి చెప్తున్నావు ఏ తప్పు చేసావు అని? ఎవరికి చెప్తావు? గంతకు తగ్గ బొంత అని ఆ బొంతగా చెప్తావు వెళ్ళి. మళ్ళీ ఎలాగట మళ్ళీ అలాగే చెప్తావు వెళ్ళి. చూసావా ఇలాగ అన్నారు అక్క, ఇలాగ అన్నారు చెల్లి, మళ్ళీ అక్కడ తేడాయే వెళ్ళి మళ్ళీ తేడాగా చెప్తావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి దానివల్ల నీకు వచ్చేది ఏంటి? జస్ట్ లివ్ ఇట్. నువ్వేంటి నాకు చెప్పేది? నాలో తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను. నిజంగా నేను తప్పు చేశానా? ఎస్, నా దేవుని దగ్గర నాకు లెక్క, ఆ లెక్క ప్రకారంగా నేను జీవిస్తాను. ఆయన దగ్గర నేను తప్పు చేశానా? రైట్, నేను సరి చేసుకుంటాను. ఇప్పుడు వాక్యంలో నేను చూసుకున్నప్పుడు నువ్వు చెప్పింది నేను చేయలేదు, నువ్వు రాంగ్ చెప్పావు, నా గురించి నింద వేసావు, నా గురించి తప్పు చెప్పావు, పో నీ కర్మ, దేవుడు నీకు తీర్పు తీర్చును గాక, వదిలేస్తున్నాను నిన్ను, దేవుడే తీర్పు తీర్చుకుంటాడు, పో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నింద నాకు ఆశీర్వాదకరం, ఆ నింద నాకు దీవెనకరం అనుకొని ఆ రాత్రి తలుపులన్నీ వేసి ఎగిరి గంతులు వేసి ఒక డ్యాన్స్ వేసి మరి తలుపులు తీసి హ్యాపీగా చక్కని పని నువ్వు చేసుకో. ఇంకా అంతగానో ఆనందం ఏంటండి? అంతగానో సంతోషం ఏంటి? నీకున్నటువంటి సమస్యలను బట్టి ఎవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు ఊరిక మనస్తాపం చెప్పి నీ భార్య ఏదో అందని, నీ భర్త ఏదో అన్నాడని, ఇంతకాలం అయింది పెళ్లి చేసుకుని ఇంకా నేను అర్థం అవ్వలేదా, నన్ను ఇలాగ అనేసాడు, నన్ను ఇలాగ అనేసింది అంటే దానివల్ల ఏంటి నీకు వచ్చేది? మారతాడా? ఆయన మారతాడండి? ఎవరు మార్చాలి? దేవుడు మార్చాలి. నీ మనసు ఎవరి వైపు మారాలి? ప్రభు వైపు మారాలి. సో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర నువ్వు వాక్య ప్రకారంగా నువ్వేం చేయాలంటే వాక్యాన్ని సరి చేసుకోవాలి. వాక్యాన్ని సరి చేసినాడు నువ్వేమంటే ఏంటి, నేను వాక్యంతో బాగానే ఉన్నాను, నువ్వు అనుకున్నది మాత్రమే అయిపోద్దా అనుకుని నువ్వు చక్కగా సంతోషంగా నీ మడుగు నువ్వు ఉన్నట్లయితే ఆ యొక్క నిన్ను అన్నవాడే ఏడుస్తాడు. తర్వాత వాళ్ళే ఏడుస్తారు. లేదంటే వారవలేక చూసావా ఎలా నవ్వుతున్నాడో, వెంకటేశ్వర గారికి ఎన్ని శ్రమలు ఉన్నాయి, అయినా సరే ఆయన ఏంటి అంత హ్యాపీగా ఉంటారు ఏంటి, ఆయన అంత హ్యాపీగా ఉండగల కారణం ఏంటి అని చెప్పి ఇంకా 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 వాళ్ళు ఏం చేస్తారు, కుములు సవరా అనుకోవడమే. మనం కుమిలిపోరా, నీ ఎదురుగానే నవ్వుతానని చెప్పి ఆడి ఎదురుగానే వెళ్ళి అనాలి. ఇంకా ఆడ ఏం చేయగలడండి? నాకు అర్థం అవ్వదు. నేను సూటిగా అడుగుతాను, ఏం చేయగలడా? ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ఆనందించేవారుగా ఉండు. నీ శ్రమ నీదే, నీ కష్టం నీదే. నీ శ్రమను తీర్చేవాడు దేవుడు ఒక్కడే, నీ కష్టాన్ని తీర్చేవాడు దేవుడు ఒక్కడే, నీకు సమాధానకర్త అధిపతి దేవుడు ఒక్కడే. ఎవడు నీకు సమాధానం ఇవ్వడు, ఎవడు నీ దుఃఖాన్ని తీర్చడు. నలుగురు వచ్చి 4 సహాయాలు నీకేం చేయరు, సహాయం చేయరు. ఈ రోజు చనిపోతేనే రావటం లేదు. మొన్న మా బంధువు ఒక ఆవిడ చనిపోయారు. ఆవిడ ఎంత 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 చక్కటి ఆవిడ, అందరు బంధువుల దగ్గరికి వెళ్ళేది ఆవిడ. ఎవరికే కష్టం వచ్చినా సరే ఆవిడే వెళ్ళేది. మొన్న పలకరించడానికి వెళ్తే ఎవరు లేరు, ఆ బాడీ ఒకటే పక్కన ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్తున్నారు, చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. కనీసం వాళ్ళ పిల్లలు కూడా కూర్చోలేదు. ఆ పిల్లలు కూడా కూర్చుని ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో అమ్మ ఎంత చక్కగా ఉంది, ఇంక వెళ్ళిపోతుంది కదా ఈ తల్లి, మళ్ళీ చూడలేం కదా అన్నటువంటి విషయం కూడా అక్కడ లేదు. ఈ రోజులు అది కూడా కనిపించట్లేదు. ఎవరన్నా ఏమన్నా పోయారా అన్నట్టు అంతకంతే. నా ప్రియ దేవుని సంగమం, ఎవరికి ఏమీ చేయలేరు. నమ్మకస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బట్టి ఆనందించు, ఆయన బట్టి స్తుతించు, ఆయన బట్టి ఘనపరచు. ఇక్కడ నాయకులు అదే చెప్తున్నారు ఇశ్రాయేలీయులకి. నువ్వు ఏడ్చే సమయం కాదు ఇది సంతోషించే సమయము, ఇది దుఃఖించే సమయం కాదు, ఇది ఆనందించే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వదిగా కీర్తనలు 100వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తనలు 100వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వదిగా అదొకసారి చూసుకుని మనం ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలు 100వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూస్తే ఏమండి, 2వ వచనం నుంచి చదవండి ఒకసారి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము
తరతరములు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ రావాలి. ఒక అడుగు ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పడితే 2 అడుగులు ఈ గుమ్మం దగ్గర పడాలి. అలాంటి సంతోషంతో రావాలి. చెంగున లేడీలాగా గంతులు వేసుకుంటూ రావాలి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. శ్రమని రాకూడదు. బద్ధకంగా చూడండి, చపాతీ ముద్ద తీసి అలా పక్కన పెట్టినట్టుగా అలాగ నెమ్మదిగా ఇక్కడ బైక్ మీద కూర్చుని మళ్ళీ ఇలాగ వచ్చి ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి అలాగ ఉండకూడదు. ఈ బాడీలో చలనం ఇచ్చాడు దేవుడు, జీవం ఉంది ఈ బాడీలో. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక మాంసముద్దను తీసుకెళ్ళి బండి మీద పడేస్తాం, అలాగా ఆ బండి పట్టుకెళ్ళిపోద్ది. అలా బైక్ జుమ్ అని, కారు అయితే కారు, బైక్ అయితే బైక్ అలా తీసుకొచ్చేస్తుంది. అలా బైక్ స్టార్ట్ అక్కడ పెడతాం, దాని బాడీని మోసుకుని వచ్చి ఈ కుర్చీలో పడేస్తాం అంతే. ఈ కుర్చీలో పడేసిన దగ్గర నుంచి అలాగా ఉంటాం అంతే. కథలం మెదలం, దాంట్లో ఏమి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏముండవు. అలాగా మాంసం ముద్దలు అలాగే ఉంటాం. హల్లెలూయా అంటే హల్లెలూయా ఉండదు, స్తోత్రం అంటే స్తోత్రం ఉండదు, నవ్వు అంటే నవ్వు ఉండదు, ఏమైనా వాక్యం ఉంటే ఏముండదు. ఇంకా మహా ఎక్కువ ఏమైనా ఉంటే చిన్న కునికేసేస్తాం, కోడినద్దులాగా అలా కునికేస్తాం అంతే. అందరూ ఆమేన్ అనగానే ఆమేన్ అంటూ ఉంటాం. అయిపోయిన తర్వాత అమ్మాయి అనుకుంటే మళ్ళీ పొద్దున్న ఇలా తీసుకెళ్ళి బండి మీద పడేస్తాం, దాన్ని తీసుకెళ్ళి అలా మళ్ళీ ఇంట్లో పడేస్తాం అంతే. లేదంటే ఏదో కీ ఇచ్చినట్టుగా, మనిషికి ఏదో కీ ఇచ్చినట్టుగా ఏదో రోబోట్ లాగా పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏ సంతోషం ఉండదు, ఏ ఆనందం ఉండదు, ఒక జోక్ ఉండదు, ఒక సరదా ఉండదు. కొంతమంది ఇళ్లల్లో చూసినట్లయితే ఉండవండి ఇళ్లల్లో. అందరూ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మాయదారి ఫోన్లు అంటాం. ఈ మాయదారి ఫోన్ వచ్చిన తర్వాత అసలు రిలేషన్స్ కట్ అయిపోయినాయి. మన ఈ మధ్యలో ఒక భార్య అంటుంది, ఎందుకు పెళ్లి చేసుకున్నా నాకు అర్థమవుతుందండి, మా ఆయన ఫోన్ పెళ్లి చేసుకున్నా బాగుందని అంటుంది. అదేమైతే అంత మాట అనేసావేటంటే, ఓ పక్కన ఉదయం నుంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాం కదండి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హలో అని కూడా లోపలికి వస్తాడేట. లోపలికి రావడమే హలో అనుకుంటూ వస్తాడట, కూర్చుంటాడట, అలా మాట్లాడుతూనే ఉంటాడట. అలా మాట్లాడుతుండగానే టిఫిన్ పెడుతుందట, అలా మాట్లాడుతుండగానే కాఫీ పెడుతుందట, అలా మాట్లాడుతుండగానే తినేస్తాడట. ఆ ఫోన్ చేస్తుంటేనే వెళ్ళిపోతాడట బాత్రూంలోకి, ఆ ఫోన్ చేసుకునే బాత్రూమ్ నుంచి వస్తాడట బయటికి, ఆ ఫోన్ చేస్తూనే డ్రెస్ చేసుకుంటాడట, ఆ ఫోన్ చేస్తూనే వెళ్ళిపోతాడట బయటికి. తన బాధ ఏంటంటే నేను ఉన్నానని దానికి తెలిసింది డాడీకి అసలు అంటుంది. అదేటమ్మా అలాగే అంటావు ఏంటమ్మా అంటే, ఫోను నేను అంటాను, చాలామంది చెప్తూ ఉంటాను, ఇంట్లో ఫోన్లు పక్కన పడేయండి అంటాను. నీకంటే ఒక భార్య ఉంది, నీకంటే ఒక భర్త ఉంది, నీకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళతో సంతోషంగా గడపడం చేత కదా నీకు, వాళ్ళతో సంతోషంగా మాట్లాడడం చేత కదా. ఇంకెందుకు వచ్చిన బతుకు అంటాను నేను చాలాసార్లు. ఇంకెందుకు వచ్చిన బతుకు? ఎప్పుడు చూసినా వాళ్ళ తప్పుల్ని పెట్టుకుని కొంతమంది ఉంటారండి, ఎప్పుడు చూసినా కుక్కలా అరుస్తూనే ఉంటారు వాళ్ళ ఇంట్లో, కుక్కలా అరుస్తూనే ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు చూసినా తప్పులు పెట్టుకుని కూర్చోడమే. నువ్వు ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా, నేను చచ్చిపోతున్నాను ఇంట్లో, నేను చచ్చిపోతున్నాను, చంపేస్తున్నారు, ఇలాగే అరుస్తూ ఉంటుంది ఆ స్త్రీ. పాశ్రం గారు నేను స్త్రీలు అనలేండి, పురుషులు కూడా అంటాను. వీళ్ళు కూడా అదే అంటారు, ఏటో ఈ బతుకు ఏటో, దీంతో చచ్చిపోతున్నాను, దీంతో ఏంటో, ఉద్యోగం ఏంటో, ఈ బతుకు ఏంటో, ఇంతే. కాదు దేవుడు సంతోషం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు స్తుతించండి, ప్రభువునందు కీర్తించండి, స్తుతిగానాలు చేస్తూ సంతోషంగా నా దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. యేసు క్రీస్తులో నేను నా కుటుంబం ఉన్నాం, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నా పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, నా ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. నేను తప్పు చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, యేసు నామములో నా ప్రతి పాపము కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేసుకొని యేసులో నేను దీవించబడతానని చెప్పి నువ్వు ముందుకు వెళ్తే నిన్ను ఆపేవాడే లేడు. లేచి నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఎజ్రా, యాజకుడైనటువంటి ఎజ్రా లెగిసి నిలబడి చక్కటి ధర్మశాస్త్రాన్ని చదివి లేవీయులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వారు దుఃఖపడుతున్నారు. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దుఃఖపడుతూ ఉంటుండగా నాయకులు, యాజకులు, లేవీయులు వచ్చి అంటున్నారు, ఇది దుఃఖపడే దినాలు కాదు, సంతోషించే దినాలు, పండగ దినాలు, రండి ప్రతిష్ఠించుకుందాం మనం అని వారిని వారు ప్రతిష్ఠించుకున్నారు మందిరములో. ఈరోజు నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? మరొకసారి ఎక్కడైనా లోకంలో ఉన్నటువంటి కష్టము, సుఖాన్ని ఆలోచిస్తూ నువ్వు చింతపడుతున్నావేమో, ఈరోజే కలసంలో ప్రభు అంటున్నాడు, ఆయన అనుకుంటే నిమిషంలో నీ జీవితాన్ని మార్చేయగలడు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకొచ్చాలు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే నిన్ను రూపొందించాడు, ఆయనే నీకు జన్మనిచ్చాడు, ఆయనే నీకు సహాయం చేయవాడే ఉన్నాడు. ఈ లోకంలో ఒంటరిగా నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఉన్న కొద్ది కాలము ఆయన బట్టి ఆనందించు, ఆయన వాక్యాన్ని బట్టి సంతోషించు, ఆయన వాగ్దానాలను బట్టి సంతోషించు, ఆయన నిందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో
ఉంటే ఆయన నిన్ను ప్రయోజనకరంగా మార్చేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. నీ నిరీక్షణ యేసులో ఉండాలి. యేసులో నీ నిరీక్షణ. ఆయన నాకు సహాయం చేయగలడు. నువ్వు లోక సంబంధమైన దుఃఖం నీ బ్రతుకులోకి వస్తే బైబిల్ అంటుంది అది మరణము, అది మరణము. లోక సంబంధమైన దుఃఖము మరణము, నేను మరణం అంచులోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు లోకాన్ని చూసినంత వరకు నీకు దుఃఖమే. అనేకమైన సమస్యలు నేను వెంటాడుతుండొచ్చు, అనేకమైన ఆర్థిక సంబంధమైనటువంటి దుఃఖాలు, అనేకమైనటువంటి శారీరక సంబంధమైన దుఃఖాలు. అది ఏడడం వల్ల, దాన్ని చూసుకుని దుఃఖపడడం వల్ల బైబిల్ అంటుంది మరణం అంటుంది. కానీ ఆ దుఃఖాన్ని నువ్వు దేవుని వైపుకు మార్చుకో. ప్రభు వైపు కన్నీరు పెట్టు, ప్రభు వైపు చూడు, ప్రభు వైపు ఆనందించు, ప్రభు వైపు స్తుతించు. దేవుని మందిరంలో ఆనందంగా దేవుని మందిరానికి వెళ్ళు, ఆనందంగా ప్రార్థన చేయడం నేర్చుకో. స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను. దేవుడు నేను దీవించడం మొదలు పెడతాడు, దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేన్ని గురించి చింతపడి కూడా అన్నాడు బైబిల్లో, ఏ చింత నీ దగ్గర రానేవకు. ఇదిగో నీ భర్త సరిగ్గా లేడా, ప్రభు మారుస్తాడు. నీ భార్య సరిగ్గా లేదా, ప్రభు మారుస్తాడు. నీ పిల్లలు సరిగ్గా లేరా, ప్రభు సహాయం చేస్తాడు. నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయా, ప్రభు దగ్గర మోకరించు. నిరీక్షణతో, విశ్వాసంతో, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. ప్రతిరోజు కొంతసేపు ఏర్పాటు చేసుకో. ఇదిగో ప్రభా నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేయి. నాకు ఈ సమస్య ఉందయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ సమస్య నుంచి నన్ను విడిపించయ్యా, నీకు వందనాలు. అంతేకాదు నన్ను విడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలని చెప్పు. నన్ను విడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. నన్ను బట్టి కాదు నాయన, నీ నామాన్ని బట్టి నాకు సహాయం చేసి, నాకు సహాయం చేయి కాదు, నువ్వు చేస్తున్నావు ప్రభా, నీకు అందాలని చెప్పు. అది ఎంతటి కష్టమైన కొండ అయినా సరే నువ్వు పలుకుతే దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు మాట్లాడితే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన అంటాడు విశ్వాసంతో, ఆవగించినంత విశ్వాసంతో ఆ కొండను చూసి అవతల పొమ్మనగానే. దావీదు చాలా బాలుడండి, చాలా చిన్నవాడండి, ఏ మాత్రము బలము లేదండి, తనకి యుద్ధ నైపుణ్యత లేదండి, ఖడ్గము కూడా గట్టిగా పట్టుకోలేడండి, యుద్ధోపకరణములు తను ధరించలేడు, భరించలేడు. వాళ్ళ అన్నయ్యలు కానీ రాజులు కానీ యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధంలో ఆరితేరిపోయినటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా వారికి అన్ని సౌకర్యాలు వారికి ఉన్నాయి, యుద్ధము కూడా పరిపూర్ణంగా చేయగలరు. ఇందులో ఉన్నది వారిలో లేనిది ఏంటి అంటే దేవుని యందు విశ్వాసము. ఇదిగో గొలియాతును చూస్తున్నాడు, ఇదిగో బలవంతుడైన నా తండ్రి అయిన దేవుని నామములో నేను ముందుకు వస్తున్నాను. ఇదిగో ఒక దినాన నన్ను సింహముల బారి నుంచి తప్పించిన దేవుడు, ఒక దినాన ఎలుగుబంటిని బారి నుంచి తప్పించిన దేవుడు. ఇదిగో అన్యుడు అయిన నువ్వెంత నా జీవితంలో సున్నత లేనటువంటి నిన్ను ఒకే వేడితో చంపేస్తానన్నాడు, ఒకే వేడితో చంపేస్తాన్నాడు. ఎలా చంపేస్తానన్నాడండి? కత్తి లేదు తన దగ్గర కత్తి లేదు, కత్తి మోసే శక్తి కూడా తన దగ్గర లేదండి. కానీ తను మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. అతను వచ్చే స్టైల్ చూసి గొలియాతు భయపడిపోతున్నాడు. ఏంటి కుక్కను అనుకుంటున్నావా? ఒక కర్ర పట్టుకుని వస్తున్నాడు నా మీదకి, రాయి పట్టుకు వస్తున్నాడు నా మీదకి అన్నాడు. ఒకే ఒక రాయి యేసు నామములో వదిలేడంతే, ఒకే ఒక రాయి టపాలమని వెనక్కి పడిపోయాడండి. అంత నిలుటెత్తు మనిషి కూడా వెనక్కి పడిపోయాడంతే. పరిగెట్టుకుని వెళ్ళాడు. చక్కటి మాట ఉంటుంది అక్కడ, గొలియాతు కంటే దావీదు బలవంతుడై అన్న మాట అక్కడ రాయబడింది. గొలియాతు కంటే దావీదు బలవంతుడై గొలియాతు చేతిలో ఉన్నటువంటి కత్తినే తీసి మెడను నరికేశాడు. ఇదిగో ఆ తలను పట్టుకుని వస్తున్నాడు ఇప్పుడు. ఇదిగో ఉదయకాల సమయంలో దేవుడు అటువంటి గొప్ప విజయం నీకు ఇచ్చునుగాక, అటువంటి జయము నీకు ఇచ్చునుగాక. ఏ గొలియాతులు నీ మీదకి దాడి చేస్తుందో, ఏ గొలియాతులు అనేటువంటి చీకటి నీ మీద ఛాలెంజ్ చేస్తుందో, ఏ వ్యతిరేకత నిన్ను ఛాలెంజ్ చేసి మాట్లాడుతుందో, ఇదిగో ఈరోజు పలుకు, యేసు నామములో నాకు జయము, యేసు నామములో నాకు జయము. అటువంటి సంతోషగానాలు చేయడం మొదలుపెట్టు. నీ దుఃఖ దినములు సమాప్తమాయను. ఇదిగో క్రీస్తు నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన మనస్సునిచ్చాడు. నువ్వు నేను లోకస్తులం కాదండి. లోకంలో చీకటి మనల్ని ఏమీ చేయలేదు, లోకంలో దుఃఖం ఏమీ చేయలేదు. ఏ ఆర్థిక సమస్య, ఏ మానసిక సమస్య, ఏ శారీరక సమస్య, ఏ మానవుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు. యేసు మనకుండగా, యేసు మనకుండగా. అందుకని నేను అంటాను అక్కడ సంతోషించే దినాలటివి, ఇవి ఆనందించే దినాలు, యేసులో ఆనందించే దినాలు, ప్రభువులో ఆనందించే దినాలు, వాక్యములో ఆనందించే దినాలు, దేవుని మందిరములో ఆనందించే దినాలు.
ఇదిగో కాల సమయంలో రేతులెత్తి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు అయ్యా, నన్ను విడిపించో నీకు వందనాలు చెబుదామా. అదే కాల సమయంలో నాకున్నటువంటి ప్రతి గొల్యాతు సమస్య నుంచి నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు నువ్వు పొందుకున్నందుకు కృతజ్ఞతగా దేవుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నా బిడ్డల జీవితాన్ని స్వస్థపరిచావు, నా కుటుంబాన్ని స్వస్థపరిచావు, నూతన శక్తి నాకు ఇస్తున్నావు అయ్యా, నీకు వందనాలు. ఏ విషయంలో అయితే నేను భయపడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో ఆ భయము స్థానంలో ధైర్యము నింపబడును గాక, నీ శక్తి చేత మేము నింపబడుదుము కాక, నీ బలము చేత మేము నింపబడుదుము గాక, నిన్ను బట్టి ఆరాధించే శక్తి మాలో నింపబడుదుము గాక. జీసస్ మాస్టర్ ఆఫ్ లార్డ్. ప్రభువా, మేము తప్పు చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం మాకు దయచేయి, కానీ నిత్యము నీలో ఆనందించే మనసులు మాకు దయచేయి. ఎందుకంటే మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మేము అనుకుంటున్నాం మేము అనాథలు అని, మేము అనుకుంటున్నాం మాకెవరున్నారని, మేము అనుకుంటున్నాం నాకు ఎవ్వరు లేరని. నువ్వొక్కడు మాతో ఉన్నవయ్యా, చాలయ్యా. చాలాసార్లు నిన్ను మర్చిపోతున్నాం, నీ శక్తిని మేము బలహీనంగా మార్చుకుంటున్నాం. ఎంత శక్తిమంతుడు అయ్యా. ఒక దావీదు వలె గొలియాతు మీదకు బయలుదేరినట్టుగా మా సమస్యలతో పోరాటం మాకు నేర్పించున్నాయి. జయకరమైన పోరాటం మాకు నేర్పించు, సంతోషంతో పోరాటం నేర్పించు, ఆనందంతో పోరాటం చేయించు. నీ యందు ఆనందిస్తూ పోరాటే శక్తిని మాకు దయచేయి. నీరసపు మనసులు మాలోంచి తీసివేయండి ఆయన, బలహీన మనసులు మాలోంచి తీసివేయండి తండ్రి. ఒక న్యూ అనాయింటింగ్ మాకు కావాలయ్యా, మాకు కావాలయ్యా, మాకు కావాలి నాయన. నూతన ధైర్యంతో మమ్మల్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.